హలో అండి, నేను మీ మోనికా. వెల్కమ్ టు వైరల్ వార్తలు. కొండనాలక్క మందేస్తే ఉండనాల కూడిందంట. అవును, ఇప్పుడు వైసీపీ వాళ్ళ కన్ను నది ప్రాజెక్టుల మీద పడినట్లుంది. ఎందుకు అంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ వాళ్ళు మాటల దాడి చేయడానికి వ్యూహాలు వేసుకుంటున్నారు. ఏంటి అంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని చేయాలి అని వైసీపీ పాఠాలు చెప్పుకుంటుంది. రాయలసీమని సస్యశ్యామలం చేయాలి అంటూ మాటల గారడీతో ఇంకొకసారి ప్రజల ముందుకు వస్తున్నారు. 5 ఏళ్లు మీదే కథా ప్రభుత్వం, అప్పుడేం పీకారు అని, రాష్ట్రానికి అప్పులు కూడా చేశారు కదా అని, ఇక చేసిన పనులన్నీ కూడా పైన పటారం లోన్ లటారం అన్నట్టుగా ఉన్నాయి అని, ఈ సొమ్ముని 5 ఏళ్లుగా మీరు వాడేసుకుని ఎన్నికలు వచ్చేసరికి అప్పటికే 151 సీట్లకు తృప్తి పడకుండా వై నాట్ 175 అంటూ విర్రవీగి 151 సీట్లను కూడా పోగొట్టుకొని చివరికి 11తో సరిపెట్టుకొని ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది వైసీపీ పార్టీ. అయితే ఇప్పటికైనా వైసీపీ పార్టీ మారుతుందా అనేది మాత్రం మనం అందరూ చూడాల్సిందే. మరి మారకపోతే మనం ఏం చేస్తామా? ఏం చేయలేం కదా, అది సంగతి.